సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎవరైనా డెబ్యూటెంట్గా వచ్చినప్పుడు ఒక మాస్ విప్లవం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా, మీరు మాత్రం ఎందుకు సార్ కల్చర్ని పట్టుకుని తీసారు? కల్చర్ ఈజ్ ద మెయిన్ పర్స్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. So that made to make me write Sashtiputhi and it's a high grandeur film. సో ఆ టైంలో ఎప్పుడైనా కొంచెం షివరింగ్ ఏమైనా అనిపించిందా? కొంచెం అన్న అలా కంఫర్టబిలిటీ ఇచ్చారు సార్, కొంచెం ఇలా ఉంటే చూడండి ప్లీజ్. సార్ మీకు ఏమన్నా ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉందండి? లేదు లేరు లేరు. ఈ గ్రేట్నెస్ ఏంటో చెప్పమంటారా? అర్చన మ్యామ్ నుంచి భలే చూపించారు, అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ లంగవణి వేసుకోవాలి, ఇంటి పవన్ ఏం మాట్లాడుతున్నా, లంగవణి వేసుకోవడం. మన మాస్టర్ ఇళయరాజా గారి గురించి మాట్లాడుకుంటే ఒక ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు ఇళయరాజా సార్తో. మీరు అందరూ రేపు 30 చూస్తారు, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే తప్ప అలాంటి వాళ్ళందరినీ హ్యాండిల్ చేయలేరు. రాజా సార్ దగ్గరికి వెళ్తే స్ట్రైట్ టు ద పాయింట్. మ్యూజిక్ నేర్చుకోకుండా ఒక పాట ఎలా పుడుతుంది అన్నది చూపించారు నాకు ఆయన. సో కీరవాణి సార్ ఎందుకు వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. కొన్ని సార్లు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచెస్ కింద తాగేసి వచ్చినట్టున్నాడు అనే కమెంట్ వినిపిస్తుంది. దానికి మీరు క్లారిటీ ఇవ్వగలరు మీరు స్టేజ్ మీద ఆయనతో పాటు? డెఫినెట్లీ అండి. ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే అది వెరీ రాంగ్. 60 నుంచి 70 years ఉన్న మనిషి నా అలాంటి కామెంట్ చేయడం తప్పు. ఫస్ట్ మన ఇళయరాజా గారి ఏదైనా సినిమాలో ఆయన ట్యూన్ వాడినప్పుడు ఆయన కేసు పెట్టడం ఇలాంటివి చూసి ఇంత లెజెండ్ ఇంత మాస్టర్ కొంచెం ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. సరే అండి, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. రెండింటికి డిఫరెన్స్ అదే. మన వివేకానికి మనం ప్రశ్నించుకోవాలండి. సూపర్ సూపర్, చాలా బాగా ఇచ్చారు ఆన్సర్. సో ఫస్ట్ లవ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు గొప్పగానే మిగిలిపోతాయి లైఫ్లో. 10 ఏళ్ల తర్వాత దీన్ని గుర్తెచ్చుకుంటే ఏం గుర్తొస్తాయి? 10 ఏళ్ళ తర్వాత గుర్తొస్తే నాకు గుర్తొచ్చేది డెఫినెట్లీ ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం గొప్పదని చెప్పాడు ఆయన. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ మారిపోయింది, స్క్రీన్ ప్లే మారిపోయింది, టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. బట్ స్టిల్ మనం సంస్కృతి అయితే మర్చిపోకూడదు కదా. సో దాన్ని మన సంస్కృతిని మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట పవన్ ప్రభాని, షష్టిపూర్తి సినిమా డైరెక్టర్ అనమాట. సో సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సార్. అదే బాగున్నారండి? చాలా బాగున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే, ఎందుకంటే ఐ మీన్ ఇన్ని రకరకాల కొత్త జానరాలు, కొత్త కొత్త ఒరవళ్ళు ఇవన్నీ వచ్చిన తరంలో కూడా మీరు ఇంకా మన సంస్కృతి ఏదైతే మిస్ అవుతున్నామో, బికాజ్ చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు. పోనీ షష్టిపూర్తి చేద్దామంటే ఆ వయసు వరకు ఇద్దరు బ్రతికుండే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితి ఆఫ్టర్ పాండమిక్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మళ్ళీ మన కల్చర్ని మనకు గుర్తు చేశారు. ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళకి అదృష్టం అని భావించి ఇలాంటి షష్టిపూర్తి చేయడం అనేది వాళ్ళ అదృష్టం అది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు మీకైతే నేను ఐ మీన్ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరైనా డెబ్యూటెంట్గా వచ్చినప్పుడు ఏదో చేద్దాం, రకరకాలుగా ఇలా చేద్దాం అలా చేద్దాం, ఒక మాస్ విప్లవం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా, మీరు మాత్రం ఎందుకు సార్ కల్చర్ని పట్టుకుని తీసారు? అంటే డెఫినెట్లీ కల్చర్ ఈజ్ ద మెయిన్ పర్స్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అది ఏ డిఫరెంట్ కల్చర్స్, ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి థింగ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నేనేమంటున్నా అంటే మనం ఎంత అప్గ్రేడ్ అయినప్పటికీ, ఎంత మాస్ సినిమా చూసినప్పటికీ కూడా వీల్ కమ్ బ్యాక్ టు హోమ్ ఓన్లీ. మన పొద్దున్నంతా తిరిగి సాయంకాలం ఇంటికి వెళ్తాం. సో మీరు ఎక్కడ ఎన్ని బిర్యానీలు తిన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వంట తినాలి. సో అది మనం ఫిల్మిటిక్గా అలాంటి ఫిల్మ్స్ మిస్ అవుతున్నాం మనం. సో ఐ థాట్ లైక్ ఓకే ఫైన్, ఇప్పుడు జనరల్గా ఒక యాక్షన్ ఫిల్మ్స్ లేదా ఇంకొక జానర్ తాలూకు ఫిల్మ్స్, ఏదైనా సైన్స్ ఫిక్షన్, యూ టేక్ ఇట్ లైక్ మెనీ కైండ్ ఆఫ్ అదర్ హారర్ వాట్ ఎవర్. సో అలాంటి వాటికి ఎక్కువ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, లేదంటే హై రేంజ్ ఆఫ్ బడ్జెట్ కానీ, లేదంటే బిగ్ క్యాన్వసింగ్ వే ఆఫ్ మేకింగ్ కానీ ఉంటుంది. సో వాట్ ఐ థాట్ ఈస్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ మేక్ ఫ్యామిలీ థింగ్ యాజ్ ఇన్ దట్ వే. సో దట్ మేడ్ టు మేక్ మీ రైట్ Sashtiputhi and it's a high grandeur film. Why? Because all legends has given their best. అంటే కొత్త ఉన్నాయి ఉండి వాళ్ళు బెస్ట్ ఇవ్వటం అన్న ఏదో వాళ్ళు కొత్త వాళ్ళలా పనిచేస్తారు దీనికి. అంటే నాకు తెలిసినంత వరకు ఇది ప్రొడక్షన్ కంటే ప్రీ ప్రొడక్షన్లోనే చాలా కష్టపడి ఉంటారు. ఇంతమంది ప్రీ ప్రొడక్షన్ చేయాలి కదండి. బికాజ్ ఇప్పుడు యాక్టర్స్ లాంటి వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ లాంటి, అర్చన గారు లాంటి వాళ్ళతో మనం డైరెక్ట్ చేసేటప్పుడు వాళ్ళని మనం ఇప్పుడు ఇంకొక టేక్ సార్ అని అడిగితే, ఎందుకు అని అడిగితే దానికి మీ దగ్గర సమాధానం ఉండాలి.
ఏదో బెటర్మెంట్ కోసం ఇంకో టేక్ అండి అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు టాక్ టు సీనియర్ యాక్టర్స్. బికాస్ వాళ్ళ వయసు అన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని మైండ్లో పెట్టుకుని మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాల్ని యాజ్ ఎ ఆడియన్స్గా చూశాను, లేటర్ ఆన్ యాజ్ ఎ డైరెక్టర్గా చూశాను. సో డైరెక్టర్గా చూసింది ఆడియన్స్గా చూసిన ఆడియన్స్లా చూసిన ఫీల్తో ఆయన డైరెక్ట్ చేయాలంటే వీ షుడ్ బీ ఇన్ ఏ ప్రాపర్ స్క్రిప్ట్ అండ్ ప్రాపర్ వర్క్ అండ్ ప్రాపర్ డివిజన్, ప్రాపర్ మీనింగ్ ఆఫ్ ఎ డైలాగ్, ప్రాపర్ లైన్స్, ఎవ్రీథింగ్ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలండి. అంటే డెబ్యూటెంట్ గా ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఇలాంటి విషయాలు కొంచెం తక్కువ ఉండాలి. డెబ్యూటెంట్ అన్నది కాదు సార్, ఎప్పుడైనా ఎనీ ఫిలిం, ఏ ఫిలిం మీరు చేసినా ఏ డైరెక్టర్ చేసినా సరే వాళ్ళకి ఆ సినిమా కొత్త సినిమా అయినా ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వచ్చాయని మనం చెప్పుకోవటమే తప్ప ఎప్పుడు కూడా కొత్త కథ తీసేటప్పుడు కొత్త కథగానే ఉంటుందండి. అది ప్రతి ఫిలిం ఈజ్ అ డెబ్యూటెంట్ ఫర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎవరికైనా సరే అది. బికాజ్ ఆ సినిమా ఫస్ట్ టైమే కదా. ఇప్పుడు తీసిన సినిమాని ఇంకోసారి తీస్తే వేరే విషయం అది. ఇప్పుడు ఇదే షష్టిపూర్తి నాకు నెక్స్ట్ టైం తీయండి అంటే నేను హాఫ్ ఆఫ్ ద వేలో ఫినిష్ చేస్తాను. బట్ ఒక కుక్ చేసేటప్పుడు దాని ఫైనల్ అవుట్పుట్ మనకి ఎలా వస్తుందో తెలియదు. సో దా ఫైనల్ అవుట్పుట్ మైండ్లో పెట్టుకుని మన రెసిపీస్ కానీ వాట్ ఎవర్ థింగ్స్ నీడెడ్ ఫర్ ద ఫిలిం అన్నది మన టెక్నికల్ ఆస్పెక్ట్లో కానీ లేదంటే టెక్నీషియన్స్ని మనం ఇలాంటి సినిమాలకి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ఇంటెలిజెన్సీని వాళ్ళ తాలూకు ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్ మన సినిమాకి బూస్టప్ ఇస్తుందని మనం అనుకున్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సచ్ థింగ్స్. సో మీ రెసిపీకి ఫస్ట్ రివ్యూ ఎవరు ఇచ్చారు? అంటే కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా మీ అవుట్పుట్. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 4-5 days మా సెట్ ఏం అర్థమయ్యేది కాదండి మా వాళ్ళకి. బికాస్ ప్రీ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ద మెయిన్ టెక్నీషియన్స్ మాత్రం ఉంటారు. సెట్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ టెక్నీషియన్ తాలూకు అసిస్టెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. సో అలాంటి ప్రాసెస్లో ఏంటంటే చాలామంది షష్టిపూర్తి అనగానే ఒక 60-65 years డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. బికాజ్ అంత డెప్త్ అంత థింగ్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఓల్డ్ గెటప్ ఇవన్నీ అనుకున్నారు. యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను వయసు ఎంత. సో తర్వాత రాజమండ్రి గోదావరిలో అవుట్స్కట్స్లోని సెంటర్ ఆఫ్ ద గోదావరిలో తీసేవాళ్ళం. సో అదేంటంటే చాలా చాలా అంటే చాలా వేడి ఉండేది. అందులో మేము మంచి హాట్ సమ్మర్లో తీసాం. ఆ చిన్న రెడ్డిష్ గోదావరి వస్తుంది, ఆ తర్వాత నార్మల్ ప్లెయిన్ గోదావరి ఉంటుంది. సో ఈ వేరియేషన్ చూపిద్దామని మేము ముందుగానే సార్ వాళ్ళందరితో మాట్లాడి వీ వెంట్ దేర్ అండ్ వీ హ్యావ్ షాట్ ఇట్. ఆ షాట్ చేస్తున్నప్పుడు చాలామంది మేబీ తిట్టుకునేవారేమో నాకు తెలియదు, 2-3 సార్లు నేను విన్నాను. బట్ ఆ ఎండల్లో వాటిలో షూట్ చేస్తుంటే వాళ్ళు అనుకున్నారు ఏంట్రా ఏం చేస్తున్నాం అసలు ఏంటి అని. బట్ ద డే వెన్ వీ ర్యాప్డ్ అప్ 79th day మేము ర్యాప్ చేసామండి. సో ఆ ర్యాప్అప్ డే రోజు those people have said this will be a successful film అని వాళ్ళు 79 రోజులు ఈ కథ మీద పనిచేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది మేము ఏం తీసామని. అంటే ఇంక్లూడింగ్ మా కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, వాట్ నాట్ ఎవరు కాదు, అందరూ ఎవ్రీబడి దే పుట్ దే సోల్. సార్ ఇట్స్ కంప్లీట్లీ టీమ్ వర్క్ అండి. ఎప్పుడైనా ఫిలిం అన్నది ఎప్పుడు కూడా టీం వర్కే. ఫిల్మ్ అనే కాదు, మాక్సిమం మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్ ఈజ్ టీమ్ వర్క్. బట్ టీమ్ వర్కే, కాకపోతే మీరు కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి డెఫినెట్లీ. బట్ ఇలాంటి లెజెండ్స్ ఉన్నప్పుడు సెట్స్ లో నార్మల్ గా ఐ మీన్ ఒక 3-4 సినిమాస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు నాకు తెలిసి. ఆ మైక్ లో యాక్షన్ చెప్పినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటారు. బికాస్ మీరే లీడర్ కాబట్టి, సెట్స్ లో ఎంతమంది ఉన్నా మీరు లీడర్, సెట్స్ అంతా కంట్రోల్ చేయాల్సింది మీరే కాబట్టి. సో ఆ టైంలో ఎప్పుడైనా కొంచెం షివరింగ్ ఏమైనా అనిపించిందా? కొంచెం లేదండి, చాలా కంఫర్టబిలిటీ ఇచ్చారు. ఇప్పుడు తరణి సార్ అంటే నేను అదే చెప్తున్నాను, దిస్ ఈజ్ షష్టిపూర్తి ఈజ్ అన్ ఒరిజినల్ ఫిలిం. ఎందుకు ఒరిజినల్ ఫిలిం అంటానంటే దెర్ ఈస్ నథింగ్ టు కాపీ ఎనీథింగ్ హియర్. ఇప్పుడు షష్టిపూర్తి అనే టైటిల్ యూ నెవర్ ఎవర్ హర్డ్, మీరు ఎప్పుడు ఎక్కడ వినుండ్రు. ఏదో పాటలో వాడిందో లేదంటే ఇంకో చోట వాడిందో కాదు. సో ఫ్రెష్ యూ కాంట్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అన్ టైటిల్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇళయరాజా సార్, మనం ఏదైనా పాట కావాలి అంటే ఇళయరాజా సార్ మ్యూజిక్ రిఫరెన్స్గా ఇస్తాం. సార్ కొంచెం ఇలా ఉంటే చూడండి ప్లీజ్ అని. అలాగే సెట్ వర్క్స్ ఏమైనా చెప్పాలి అంటే అన్ని సర్దిస్తాం. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద లిరిక్స్ అవి చెప్పాలి, మన స్థాయి కాదు అంటే చైతన్య ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు బాహుబలి రిఫరెన్స్లు ఇస్తాం. బట్ వెన్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ షష్టిపూర్తి, దెన్ ఆబ్వియస్లీ ఇట్స్ ఒరిజినల్ ఫిలిం.
సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒరిజినాలిటీ ఇస్తారు. సో వాళ్ళ బ్రాండ్ ఇందులో ఉపయోగపడుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఫిల్మ్స్ తాలూకు ఆ విజువల్ స్పెక్ట్రమ్ విల్ బి ఇన్ బి మోర్ గ్రాండియర్ స్కేల్. సార్ మీకు ఏమన్నా ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉందండి అసలు? యా స్టడీడ్ ద ఫిల్మ్ అండి. నేను అనేది అలా కాదు, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరన్నా మీకు బాగా తెలిసిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు? లేరండి. లేరు. అంటే ఎలా సాధ్యమైంది అనేదే ఫస్ట్ క్వశ్చన్. సార్ అదే చెప్తున్నానండి. అంటే ఈ ఫిలిం నేనేం ప్రూవ్ చేయాలనుకున్నానో ఆల్రెడీ లాస్ట్ టైం రాజా సార్ వచ్చి ప్రూవ్ చేసేసారు. అదేంటి అంటే కొత్త వాళ్ళు ఏదైనా చేయగలరు. కొత్త వాళ్ళు అంటే నమ్మకం ఉండదు చాలామందికి. మీరు న్యూ కమర్స్ కదా. ఇది ఒక 4-5 ఫిల్మ్స్ డైరెక్టర్ కనుక చేసిన డైరెక్టర్ ఎవరైనా కూర్చుని ఈ పేర్లు ఉంటే పెద్ద మ్యాటర్ కాదు. బట్ పేర్లు పర్సన్స్ ఎప్పుడూ మ్యాటరే. అది 4-5 ఫిల్మ్స్ అయినా ఫస్ట్ ఫిల్మ్ అయినా మీ కంటెంట్ విల్ స్పీక్. అండ్ డెఫినెట్లీ ఎప్పుడైనా సరే ఒక డెబ్యూటెంట్కి ఎంతమంది రారు, ఎంతమంది వర్క్ చేయరు అన్న థాట్ని నేను కొంచెం బ్రేక్ చేయడానికి ట్రై చేశాను. అదే రాజా సార్ చెప్పారు. బికాజ్ రాజా సార్ లాంటి వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ ఈవెంట్స్కి రారండి. అండ్ ఫిలిం ప్రమోషన్స్కి కూడా రారు. ఈ విల్ గివ్ మ్యూజిక్, యూ ఎంజాయ్ అంటారు. బట్ నేను అడిగాను సార్, దిస్ ఇస్ ద టైమ్ దట్ మీరు మమ్మల్ని బతికించాలి సార్ మీరు. సో ప్లీజ్ కమ్ అని చెప్తే ఆయన వచ్చి దిస్ సెట్ నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అని ఆయన చెప్పారండి. సో అలాగే తోటదాని గారు నేను కొత్త ఉండనే ఆయన ఎంకరేజ్ చేసి చెప్పారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నువ్వు ఎన్ని సినిమాలు చేసావు అని నన్ను అడగలేదు. సో నేను ఏదైతే కంప్లీట్గా స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళి ఆయన తాలూకు క్యారెక్టరైజేషన్, ఆయన తాలూకు ఆర్క్ ఆఫ్ క్యారెక్టర్ డిజైన్ అండ్ హౌ హీ లుక్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఈస్ వేరింగ్, వాట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ వీఆర్ షూటింగ్, సో వాట్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఈజ్ ఇన్ ద ఫిల్మ్. సో ఆ ఏజ్ గ్యాప్కి ఆయన వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఈ ఏజ్కి ఎంత ఉండాలి, ఈ ఏజ్కి ఎలా ఉండాలి, ఇదంతా ఈ ఏజ్ తీసేటప్పుడు మనం ఎంత డైట్లో వెళ్దాం, ఈ లుక్లో వెళ్దాం సార్. సో వి డిడ్ లుక్ టెస్ట్ ఎవ్రీథింగ్ అండి. ఆయన అంటే బేసిక్గా అంత పెద్ద సీనియర్ నటుల్ని మనం ఫోటోషూట్కి కానీ వర్క్షాప్కి కానీ రమ్మంటే హట్ అవుతారు బేసిక్గా. అంటే మనం చెక్ చేసుకోవడం కోసమేనండి, మనం ఇంకొంచెం క్లారిటీ ఉండడం కోసమే. బికాజ్ మనం ఎక్కడో లాంగ్ వెళ్ళి ఇప్పుడు నేను హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా దీన్ని రాజమండ్రి షోర్లో తీశాను. సో 95% ఇట్ విల్ బీ ఇన్ రాజమండ్రి ఓన్లీ. సో హార్డ్లీ 5 to 6% మనం యాజ్ ఎ ఫిల్మిటిక్ లిబర్టీ కోసం ఐ షార్టెడ్ ఇన్ సమ్ సెట్స్. సో బికాస్ ఆఫ్ తోడా సార్. సో ఇలాంటి సీనియర్స్తో మనం పనిచేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు బేసిక్గా కొంచెం భయం లాంటివి ఉంటాయి. అంటే మీరు భయం ఎప్పుడైనా భయపడ్డారంటే నేను చెప్తాను. అంటే ఇంత కంఫర్టబుల్ ప్రతి ఒక్కళ్ళు మనకి ఇచ్చినప్పుడు, ఇప్పుడు కొత్త వాళ్ళు అని రాజా సార్ ఎలాగైతే నన్ను ఎంకరేజ్ చేశారో, ఈ ప్రొడ్యూసర్ సార్ ఎవరైతే మనం జీవితంలో ముందుకెళ్ళాలి అన్నప్పుడు మనకు ఒక చెయ్యి ముందుకు లాగుతూ ఉంటుంది, 100 చేతులు మన వెనక్కి లాగుతూ ఉంటాయి. నువ్వు చేయలేవురా, నువ్వు వెళ్ళలేవురా, నీ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు, నువ్వు ఫిల్మ్కి వెళ్తే నాన్న కష్టాలు పడాలి, నువ్వు హ్యాపీగా హోటల్ మేనేజ్మెంట్ చేసావు కదా, మంచి 4-5 లాంగ్వేజెస్ వచ్చి నీకు, యూ డూ యువర్ జాబ్, ఎర్న్ సంథింగ్ అండ్ ఎంజాయ్ ఫిల్మ్స్, వై యూ వాంట్ మేక్ ఫిల్మ్స్. సో కానీ మీ గ్రేట్నెస్ ఏంటో చెప్పమంటారా? అంటే ఇప్పుడు వీళ్ళని ఇలా చూపించారు, ఓకే, వీళ్ళని 20sలో చూపించారా, చాలా పెద్ద రిస్కీ అటెంప్ట్. బట్ మీరు సక్సెస్ అయ్యారు. అంటే అర్చన మ్యామ్ని చూపించడం అనేది, అంటే ఎంతైనా మనం మాట్లాడుకుంటే మేల్ని కొంచెం మేనేజ్ చేయొచ్చు, ఫీమేల్ని మనం యంగ్ 20sలో చూపించడం అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది. ఐ మీన్ అర్చన గారు క్లియర్లీ తెలిసిపోతారు ఏజ్ ఫ్యాక్టర్. మీరు భలే చూపించారు. అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇదే మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఇక్కడే లుక్ టెస్ట్ చేసామండి. సో ఫస్ట్ సార్ మంచి అప్పట్లో లాగా, సార్ మీకు సైకిల్ కంఫర్టబుల్లేనా, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, లేదంటే విల్ గో విత్ సమ్ అదర్ ఆప్షన్ లైక్ టీవీఎస్ ఛాంప్ ఆర్ సంథింగ్. అలా దట్ న్యాచురాలిటీ బాగుంటుంది. ఆ బెల్ రింగ్, బికాస్ వీ యూస్ టు వర్క్ ఇన్ ద సౌండ్ ఆల్సో. అంటే ఎలాంటి ప్రాప్ పెడితే దట్ విల్ ఎన్హాన్స్ ద సౌండ్ ఆల్సో. ఇప్పుడు టీవీఎస్ ఛాంప్ సౌండ్ కన్నా సైకిల్ వచ్చి బెల్ కొడితే ఆయన వచ్చాడని తెలుస్తుంది మీకు. ఓకే. సో చిన్న చిన్న మూమెంట్స్. బికాస్ అప్పట్లో ఏంటి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అర్చన మేడం ఇద్దరు కలవాలి అంటే ఇప్పట్లో కాఫీ షాప్స్ లేవు, థియేటర్స్ లేవు. సో అప్పట్లో ప్రేమికులు ఎక్కడ కలిసేవారు అంటే ఏదో గోదావరి లేదంటే పొలాల్లోనూ సాయంకాలం చీకటి పడిన తర్వాత లేట్ నైట్స్ లేదా ఎర్లీ మార్నింగ్ అవర్స్ కలిసేవారు. సో ఇలాంటి థింగ్స్ అన్నీ డిస్కస్ చేసే ప్రాసెస్లో మేము ఏం చేసామంటే, సార్ ఒకసారి వర్క్షాప్ లాంటిది ఏదైనా చేద్దాం అంటే తప్పకుండా చేద్దాం నాన్న అని హీ యూస్ టు సెట్ విత్ అస్. అర్చన గారికి ఈయనకి బెల్ బాటమ్
టాప్ ఆర్డర్ షర్ట్స్ ఏవైతే ఉంటాయో వి చూస్డ్ హిమ్ లైక్ చెక్స్ హిస్ క్యారెక్టర్. మళ్ళీ ప్లెయిన్ షర్ట్స్ వేస్తే సింగిల్ టోన్ క్యారెక్టర్ ఉంటుందని, ఆ పెద్ద తర వస్తుందని వి మేడ్ హిమ్ టు వేర్ లిటిల్ స్మాల్ చెక్స్, బిగ్ చెక్స్, డిఫరెంట్ కలర్స్. యాక్చువల్లీ ఆ కాలంలో టీ షర్ట్స్ లేవేమో, లేకపోతే అవి కూడా వేయించేవారు మీరు. డెఫినెట్లీ అండి. ఇన్ ద సేమ్ వే అర్చన మేడం కూడా అంతే. మేడం మీరు లంగావణి వేసుకోవాలి. ఏంటి పవన్ ఏం మాట్లాడుతున్నావు, లంగావణి వేసుకోవడం ఏంటి, శారీ వేసి చూపించచ్చు కదా. శారీ వేసినా ఎంత శారీ వేసేది ఉంటుంది మేడం, కొత్తగా పెళ్ళైన అమ్మాయి లుక్ మీకు నేను ఇస్తాను. కాకపోతే ఏంటంటే లంగావణి అన్నది ఏంటంటే దట్ విల్ రిజంబుల్ ద థింగ్స్ అండి. రెండోది ఏంటంటే ఒక స్ట్రిక్ట్నెస్ ఒక ఉమెన్లో మనం చెప్పాలి అంటే, ఒక చదువుకున్న 1980s 1970s చదువుకున్న ఆడపిల్లని చెప్పాలి నేను ఈ ఫిలింలో. అర్చన గారు ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్. సో అలాంటి ఎడ్యుకేటెడ్ ఫీమేల్ చెప్పాలంటే ఒక పిచ్చిగా డ్రెస్ ఉండకూడదు, సంథింగ్ ప్రాపర్గా ఉండాలి. అలా అని ఆవిడ కింద నుంచి పైకి వచ్చిన ఆవిడ అయి ఉండాలి. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళకి కొంచెం మోరల్స్, ఎథిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, గట్టిగా. సో అందుకని ఆ మేడంకి మేము లుక్ టెస్ట్ అది చేసినప్పుడు ఆ 20sకి మేము వాళ్ళు అసలు వితౌట్ మేకప్, వితౌట్ లెన్స్, వితౌట్ లైట్, వితౌట్ లొకేషన్ ఏమీ లేకుండా ఓన్లీ కాస్ట్యూమ్ వేసుకుంటే అసలు వీళ్ళు ఎంతవరకు దాన్ని నేను అనుకున్నది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు అది ఎన్హాన్స్ అవుతుంది జనాలకి. లేదా ఇప్పుడు కామెడీ అయితే నవ్వేస్తారు, అది ఇప్పుడు సక్సెస్ అయితే అందరి బాధ్యత అండి. ఇప్పుడు ఫెయిల్యూర్ అయితే నాది మాత్రమే బాధ్యత, బికాస్ ఐ గేవ్ దట్ ఐడియా. సో ఆ ఐడియాని నమ్మి వాళ్ళు పనిచేశారు. సో అది వర్కౌట్ అయ్యేలా నేను చేయాలి, దాన్ని జనాలకి నచ్చే విధానంగా తీయాలి. లేదు అంటే మనం అది ఆపేసి వేరే ఏదైనా చేయొచ్చు. బట్ వర్కౌట్ అయింది అంటే బేసికల్లీ డైలాగ్స్ లో చెప్పేయచ్చు అదే మాట, అంటే బ్యాక్ స్టోరీ అంతా డైలాగ్స్ లో చెప్పేయచ్చు, ఫోటోలో చెప్పొచ్చు. లేదంటే బట్ మీరు ఫోటో చూపించి అప్పుడు పెళ్లి అయింది మాకు అని చెప్పొచ్చు. అండ్ చెప్పినా సరే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకు గురించి అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ మోడ్యులేషన్ ఉంది, ఆ గొంతు ఉంది. ఇప్పుడు కొన్ని గొంతులు మనం విని అంటే చెప్పేస్తాం, పని చేసుకుంటూ కూడా భలే ఉంటుంది ఈ సీన్ విని, ఇక్కడ డైలాగ్ ఇలా ఉంటుంది అంటాం. సో ఫిల్మీ బగ్స్ లాంటి. సో అలాంటి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఆ ఏజ్లో కూడా వాళ్ళు దే సో మచ్ ప్యాషన్. అంటే ఒక ఇతల పక్క రూపేష్ గారు, ఆకాంక్ష గారు ఎలా అయితే వర్కౌట్ చేశారో ఇన్ ద సేమ్ వే దే డిడ్. ఒక పర్సెంట్ వాళ్ళు ఎక్కువే చేశారని చెప్పాలి వీళ్ళిద్దరికన్నా. అంటే వీళ్ళిద్దరికీ అవసరం, వాళ్ళిద్దరికీ అవసరం లేదు. వీళ్ళిద్దరికి అవసరం అంటే దే ఆర్ అప్కమింగ్స్. సో దే హ్యావ్ టు డూ వర్కౌట్. అది చేయకపోతే కష్టం. మీరు కంపల్సరీ వీ నీడ్ టు డూ ప్రాక్టీస్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇప్పుడు హీరోయిన్ ఆకాంక్ష ఉన్నారంటే ఆవిడ రాజమండ్రి ప్లేస్ ఆవిడకి ఎప్పుడు తెలియదు. సో అక్కడ క్లైమేట్ కండిషన్స్ తెలియదు ఆవిడకి, పెద్దగా ఈ లంగావణిలు, ఈ పల్లెటూరు థింగ్స్ తెలియవు. సో అది ఆవిడ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది అనుకున్నాం. బట్ వన్స్ హీ కమ్ ఇన్ టు ద సెట్స్ యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. సో రూపేష్ సార్ అంతే, హీ హాస్ డన్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఆయన క్యారెక్టర్లో. మీ ఇద్దరికి బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఎవరైనా హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు కానీ డైరెక్టర్ హీరో పేరు గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనొచ్చు, లేదంటే హీరో డైరెక్టర్ అనొచ్చు. బట్ మీరిద్దరు ట్రావెలింగ్ అంటే మీరిద్దరు మొదలు పెట్టిన ట్రావెల్ ఇది, తర్వాత యాడ్ అయ్యారు. ఐ మీన్ ఎక్కడైనా ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, నేను ఆయన ఉన్నాం, మీ ఇద్దరు మొదలు పెట్టాం, మీ ఇద్దరే ఉంటాం. ఎనీ ఫిలిం, ఎనీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి మొదలు అంటే మధ్యలో ఏంటంటే ఒక ఐడియాని ఇద్దరు ఫామ్ చేస్తారండి. ఇప్పుడు నేను చెప్పిన కథ ఆయనకు నచ్చాలంటే ఆయన కూడా నాలాంటి మనస్తత్వమే ఆయనకి ఉండాలి, అప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తారు. అలాంటిది ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కథను నచ్చి ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎక్కడో కథ కనెక్ట్ అవుతారు. అంటే దే ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ ట్రాక్. వాళ్ళకి ఇప్పుడు ఈ ఫ్యామిలీ బాండింగ్ సార్ వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఉంది, సో వాళ్ళు ఇన్బిల్ట్లో ఉంది. మీరు చెప్పే విలువలు ఆయన నమ్మకపోతే ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేసి అదే కదా. అంటే ఆ విలువ నమ్మాలంటే బేసిక్గా ఆ విలువ తెలిసి ఉండాలి, ఆయనకి తెలిసి ఉండాలి. సో ఆబ్వియస్లీ ఆయనకి తెలుసు కాబట్టి హీ హాస్ పిక్డ్ ద స్టోరీ. అండ్ నాకు చాలా ఈజీ అయింది, బికాస్ లేనివా మనలో ఇందులో ఒక విషయం, ఒక డైలాగ్ రాశాను నేను, మనలో లేనిది మనది కాంది చూపించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదన్నా, విచ్ ఇట్ ఈస్ నాట్ మీ, విచ్ ఇట్ ఈస్ నాట్ మైన్. కింద ఎవరితో ఆడి కార్ ఉంటుంది, నేను అక్కడ నుంచున్నాను కదా నాదే అని అనుకోవచ్చు. బట్ సార్ కార్ ఎంత కొన్నారంటే నాది కాదండి అనాలి, అది మనది కాదు అది. సో ఎనీవేస్ యూ మనం బేసిక్గా ఎప్పుడైనా సరే మొదలు పెట్టేటప్పుడు ఎలా మొదలు పెడతామో అప్పుడే మనం డిసైడ్ అవ్వాలండి. దాని తాలూకు ఎండింగ్ కూడా వీ షుడ్ బి సో మచ్ పర్ఫెక్ట్ అని. సో అది మా ఇద్దరికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో మేబీ దానివల్ల మీకు మీ ఇద్దరం
ఒక సింక్లో కనిపించు. యా, మీరు చాలా క్లారిటీతో ఉన్నారు. అంటే చాలా ఐ మీన్ ఒక 10 సంవత్సరాల రోడ్ ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటూ ఉన్నారనమాట, అర్థమవుతుంది. సో మన మాస్టర్ ఇళయరాజా గారి గురించి మాట్లాడుకుంటే, ఆయనతో వర్క్ చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు, సాధ్యం కాదు అనే ఆలోచనతో వాళ్ళే ఆగిపోతూ ఉంటారు. మీరైతే దానికి రోడ్ ఎలా వేసుకున్నారు కానీ, బట్ స్పెండ్ చేసి ఉంటారు కదా ఒక 2-3 days అక్కడే కొంచెం మీట్ అవుతూ రెగ్యులర్. ఏంటండి, ఐ విల్ గివ్ యూ వావ్ ఫ్యాక్టర్ ఫర్ యూ. సో యాక్చువల్గా ఒక ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు ఇళయరాజా సార్తో. ఐ హ్యావ్ ఎ 2 TB ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిలిం. ఎందు గురించి అంటే 6 పాటలు, సో 6 మూడ్లు, ఒక పాట 3 days, ఓ ట్యూన్ ఇవ్వడానికి, రెండోది పాట రెడీ చేయడానికి, సింగర్స్ వచ్చి పాడడానికి 3 days, 6x3, ఓకే, 8 reels, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓకేనండి. సో 8 days అంటే 8 days ముందు ఒక రోజు, తర్వాత ఒక రోజు, సో టోటల్గా 10 days. సో మీకు వదిలేశాను నేను మీకు డేస్ చెప్పాను, ఎంత ఫుటేజ్ వచ్చిందో మీకు నేను 2 TB ఎగ్జాక్టా కాదా అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఒక వచ్చిన అవకాశాన్ని లైఫ్ టైం మెమరీస్లో మార్చేసుకున్నారు మీరు. అండ్ ఐ థింక్ నాకు ఇచ్చినన్ని మా సంస్థ అని మాది న్యూ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని రీకలెక్ట్ చేసుకుని అర్థం చేసుకుని మాట్లాడాలి. కాబట్టి ఆయన ఇచ్చినంత ఫ్రీడము, ఆయన ఇచ్చినంత లిబర్టీ, ఆయన చూపించినంత కన్సర్న్, బేసిక్గా ఏం నీ పాట కావాలా తీసుకుని వెళ్ళిపో, ఇది కాదు. హి హస్ డిడ్ సంథింగ్ ఎల్స్ విచ్ మీరందరూ రేపు 30 చూస్తారు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అంటే సార్ దీనికి ముందు అంటే డైరెక్టర్ అవ్వకముందు ఏమన్నా మార్కెటింగ్ జాబ్ చేశారా అండి? బికాజ్ నాకు తెలిసి ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే తప్ప అలాంటి వాళ్ళందరినీ హ్యాండిల్ చేయలేరు. అంటే వాళ్ళు అంత ఈజీ కాదు. సింపుల్ అండి, ఈజీ కాదు, డెఫినెట్గా ఈజీ కాదు. బట్ ఏంటంటే వాళ్ళకి పనే కావాలండి. మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవి అవసరం లేదు వాళ్ళకి. రాజా సార్ దగ్గరికి వెళ్తే స్ట్రైట్ టు ద పాయింట్. ఏంటి సార్ పాట కావాలి, ఓకే లోపలికి రా, లోపల తీసుకెళ్తారు. సిచ్యువేషన్ ఏంటి, పలానా సిచ్యువేషన్, ఇది ఓకేనా, ఓకే సార్, ఇది పల్లవి, నెక్స్ట్ ఇది చరణం, సాయంకాలం రా, సాయంకాలం మనం పిలుస్తారు. మనం ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఆ పాటగా రిథమ్స్ మొత్తం అన్నీ. అంటే నేను ఒక మ్యూజిక్ నేర్చుకోకుండా ఒక పాట ఎలా పుడుతుంది అన్నది చూపించారు నాకు ఆయన. సో ఐ హ్యావ్ లెర్న్ దట్ థింగ్ ఫ్రమ్ హిమ్. ఒక పాట ఎలా మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే పాట సిచ్యువేషన్ ఏంటంటే అని చెప్తే ఓకే సార్ రేపు ఇస్తాను పాట అంటారు. సో రేపు పొద్దున మనకు పాట వస్తుంది, అది మనం విని బాగుందా బాగాలేదా అని చెప్తాం. ఇక్కడ అలా కాదు, ఆశ్చర్యకరమైన ఇంట్రెస్టే. నేనేం సిచ్యువేషన్ చెప్తానో సార్కి తెలియదు, బికాస్ స్టోరీ చెప్పేటప్పుడు సిచ్యువేషన్స్ తీసేసి చెప్పమన్నారు. సో చెప్పిందే 5 minutes ఆయనకి, బికాజ్ అంతకుమించి ఎక్కువ వినరు కూడా. మీరు 26 scenes ఒక నిమిషం ఆగండి సార్ తిప్పి చెప్తానంటే అసలు అవేం లేదు. ఫిలిం చెప్తున్నప్పుడు ఒక ఫిలింని ఒక లైన్లో చెప్పగలిగితే హీ విల్ థింక్ ఎస్ హీ కెన్ మేక్ ఏ ఫిలిం. మనం ఎంత పెద్ద ఫిలింని అయినా సరే ఒక లైన్లో చెప్పగలిగితే మనకు ఆ క్లారిటీ ఉన్నదని అవతల వాళ్ళకి అర్థం అవుతుంది. బికాస్ అప్పుడు వాళ్ళకి నచ్చితే ఆ డీటెయిలింగ్కి వెళ్తాం. సో బేసిక్ స్ట్రక్చర్ అండ్ బేసిక్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఎప్పుడైనా సరే ఆయనకి కనెక్ట్ అయ్యేలాగా నేను ట్రై చేసేవాడిని. సో ఎక్కువ లేకుండా తరుణి గారు కూడా అంతేనండి. బికాస్ ఆఫ్ ద స్టోరీ, బికాస్ ఆఫ్ ద టైటిల్, దే ఆల్ కేమ్ స్టెప్ ఇన్ ఏ హెడ్. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఫ్యామిలీ అని అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే ఫ్యామిలీ సినిమాలు ఇప్పుడు కావాలి నాన్న, నువ్వు వచ్చావు, నువ్వు తీస్తానంటున్నావు, మమ్మల్ని అడిగేవు, మేము హెల్ప్ చేస్తాం. సింపుల్ అంటే ఇంతకు మించి కాంప్లికేటెడ్ థింగ్స్ కానీ కాంప్లికేషన్ కానీ ఏమీ లేవు. దే ఆర్ సో స్వీట్, దే ఆర్ సో స్వీట్. అసలు ఎక్కడ మేము ఎన్నో విన్నాను నేను. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 15 years ఐఎమ్ ఇన్ ఇండస్ట్రీ. సో కొన్ని పర్టికులారిటీస్ వల్ల మేబీ ఐ డోంట్ గెట్ ఎ ఛాన్స్. కొన్ని థింగ్స్ ఇలాగే ఉండాలని నేను నమ్ముతానండి. మేబీ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బీ. సో మీ 15 years ఆఫ్ జర్నీ గురించి ఒక సమ్మరీగా చెప్పగలరా? అంటే ఎలా అయింది, ఇప్పుడు మొదలైంది, ఇప్పటి వరకు సమ్మరీ అనేది లేదండి. ఐ వర్క్డ్ ఇన్ ఆల్ ద వేస్ అండి. అంటే ఒక ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయడానికి నేను ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలుగానే ట్రై చేశాను. మధ్యలో ఎన్ని అవతారాలు ఇస్తారు? ఏం ఎత్తలేదండి. ఎవ్రీ టైమ్ మై థింగ్ ఈస్ ఐ రైట్ స్టోరీస్, ఐ రైట్ డైలాగ్స్, ఐ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దోస్ థింగ్స్. అసలు దీన్ని ఎక్కడ తీస్తే బాగుంటుంది, ఐ వాచ్ మెనీ ఫిల్మ్స్.
పెద్ద పెద్ద మనకన్నా ముందున్న డైరెక్టర్లు ఇలాంటి ఎమోషన్స్ని వాళ్ళు ఎలా తీశారు, ఎలా క్యాప్చర్ చేశారు, అందులో ఇలాంటి ఫేస్ కట్ ఉన్న వాళ్ళకి ఎలా చూపించాలి, ఒక 6 అడుగులు ఉన్న వాళ్ళని ఎలా చూపించాలి, దీన్ని ఎలా చూపించాలి, వై ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ బిగ్ హిట్, వై ఫ్యూ ఫిల్మ్స్ గుడ్ సోల్ ఫిల్మ్స్ అయినప్పటికీ ఆడలేదు. సో దానికి బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటి, ఫిల్మ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వలేదా, దోస్ విల్ బి ఫ్యూ థింగ్స్, అవి కూడా కొన్ని ఉంటాయి. లేదా కొన్ని సినిమాలు రాంగ్ టైంలో రిలీజ్ అయినాయి. ఇలాగ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ స్టడీ అండి. ప్రతిరోజు మనం చదువుకోవడమే. బికాజ్ మీరు ఎక్కువ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినా ఏం చేసినా సరే, మీరు ఒక సినిమాకి పనిచేసినా 100 సినిమాలకు పనిచేసినా నేర్చుకున్న దాన్ని కాదండి, మీకు తెలిసేది ప్రాసెస్ మాత్రమే. ఓకే, యూ విల్ లెర్న్ ద ఫిల్మ్ ప్రాసెస్. బట్ అల్టిమేట్గా కథ మీరే రాసుకోవాలిగా, అల్టిమేట్గా ఒక హీరోయిన్కి డ్రెస్ మీరే చెప్పాలిగా, అల్టిమేట్గా ఒక షాట్ మీరే పెట్టాలిగా, అల్టిమేట్గా మూడ్ డిఓపి గారికి మీరే చెప్పాలిగా. దెన్ అది మీరు అక్కడ ఎలా నేర్చుకుంటారు? అది ఆయన విజన్, ఆయన ఒకళ్ళు నమ్మిన విజన్కి మనం హెల్ప్ చేస్తాం. ఆ హెల్ప్ చేసే ప్రాసెస్, ఐ మీన్ ఆ వర్క్ చేస్తాం. ఆ వర్క్ చేసే ప్రాసెస్లో ఏంటంటే వి విల్ లెర్న్ ద ఫిల్మ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రీ ఉంటుంది, తర్వాత షూట్ ఉంటుంది, తర్వాత పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, తర్వాత రిలీజ్ ఉంటుంది. ఆల్ దిస్ ఈజ్ లైక్ లెర్నింగ్ ద థింగ్స్. బట్ ఒక్కొక్కళ్ళు ప్రమోషన్స్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. మరి అప్పుడు అందరూ ఒకేలా చేయాలిగా. నేర్చుకోవటం అన్నది ఒకరి దగ్గర నుంచి కాదండి, మనం చాలా మంది దగ్గర నుంచి నేర్చుకోవాలి. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ ఏ సింగిల్ డైరెక్టర్, మెనీ డైరెక్టర్స్ షుడ్ టీచ్ యూ. చాలా మంది డైరెక్టర్స్ మనకు నేర్పిస్తుంటారు. కొంతమంది ఎమోషన్ ఎలా తీయాలో చెప్తారు, కొంతమంది హౌ టు రైట్ థింగ్స్ చెప్తారు. అది పెద్ద చిన్న అని లేదండి. అప్కమింగ్ డైరెక్టర్స్, షార్ట్ ఫిల్మ్స్ మేక్ చేసేవాళ్ళు మెనీ పీపుల్ ఆర్ దేర్ అండి. సో నవ్ డేస్ ఇట్స్ నాట్ వెరీ మచ్ నెసెసరీ టు వర్క్ ఫర్ సో లాంగ్ ఇయర్స్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. బికాజ్ ఇప్పుడు నేను మ్యూజిక్ తెలుసుకొని నేనేం చేయడానికి ఏం లేదు. రాజా సార్ ఉన్నారు, ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సౌండ్. ఒక సౌండ్ ఎలా ఉండాలి సినిమాకి అన్నది ఆయన చెప్పేస్తారు. ఒక విజువల్ ఎలా ఉండాలి అన్నది తరణి సార్ చెప్తారు. దాన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలా అన్నది నేను రామ్ సార్కి చెప్తాను. సో అలాంటి క్యాప్చరింగ్లో ఆర్టిస్టులు ఎక్కడ కూర్చుంటారు, ఎలా ఉంటారు, ఏంటి, ఏం మాట మాట్లాడతారు, సింపుల్ అని. ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్డ్ వర్క్ అండ్ టీమ్ వర్క్. మన టీమ్కి మీరు చాలా ప్రాపర్ అనలైజ్ చేసి దీనిలోకి దిగారు. అంటే నార్మల్గా దిగిపోయే వాళ్ళు ఉంటారు, చాలా అనలైజ్ చేసి దిగారు. ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ వల్ల ఫెయిల్ అయ్యే సినిమాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు రాంగ్ టైంలో రిలీజ్ అయ్యడం ఇలాంటి. బట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమనిపించింది అంటే నాకు, అంటే ఆర్ట్ సినిమాలు చూసాం, కొన్ని సినిమాలు ఆర్ట్ ఫార్మ్ లో వస్తాయి, కొన్ని సినిమాలు కమర్షియల్, కంప్లీట్ కమర్షియల్. మీరు మిక్స్ చేసి ఒక మిక్స్చర్ వదిలేరు. అంటే ఒక ఆర్ట్ కైండ్ ఆఫ్ సినిమా ఇది, యాక్చువల్లీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. దీన్ని ప్యూర్గా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నారు. దీనికి ఏంటి బ్లెండెడ్ మిక్స్చర్? ఏం లేదండి, సింపుల్. ఒక మనిషి తాలూకు నేచర్ని చూపించాను నేను. అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలా పెరగాలి, సపోజ్ రామ్లా పెరగాలి అని మీరు అనుకున్నారనుకోండి, మిమ్మల్ని రామ్లాగే పెంచుతారు. మీరు ఎంత ఫోకస్డ్గా ఉండాలి, మీరు ఆడే ఆట కూడా ఫోకస్డ్గా ఉండాలి, ఇక్కడ తడబడకూడదు. ఇప్పుడు చెస్ ఆడితే మీకు ఎత్తులు వస్తాయని చెస్ ఆడినవి, ఫోకస్డ్గా ఉండాలంటే క్యారమ్ బోర్డ్ ఆడాలి. సో ఇలాగా మీ మమ్మీ డాడీ మీ ఆట దగ్గర నుంచి మీరు ఏం బట్టలు వేసుకోవాలి, మీరు ఎలా చదువుకోవాలి, ఎంత టైం చదువుకోవాలి, ఎంత టైం ఆడుకోవాలి, ఎంత టైం భోజనం చేయాలి అని ఇలాగ ఒక ప్రాపర్గా పెరిగిన కుర్రోడు ఉంటాడు. అలా కాకుండా మమ్మీ పెట్ట డాడీ పెట్ట అని ఒకడు ఉంటాడు. ఓకేనండి. అలాగే నేను ఏమంటానంటే మన అమ్మ నాన్నల డిఎన్ఏ మనం. సో మన తాలూకు ప్రవర్తన బట్టి మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారురా నిన్ను అని నెగిటివ్గానే అడగచ్చు, పాజిటివ్గానే అడగచ్చు. ఎలా పెంచారురా నిన్ను అని ఆనందంతో అడగచ్చు, ఎలా పెంచారురా అసలు నిన్ను అని కోపంతోనే అడగచ్చు. సో దట్ థింగ్ కమ్ ఫ్రమ్ అస్ అండి. సో దానికోసం ఏంటంటే వి చూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. ఓకే. సో అంటే ఇప్పుడు కొన్ని కామన్ ఆడియన్స్లో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని అపోహలు ఉంటాయి. వాటిని మనం తొలగిద్దామని ట్రై చేద్దాం. ఓ 3 క్వశ్చన్లు అడుగుతాను. ముందు హీరో గారి దగ్గర నుంచి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు డబ్బు ఉంటే హీరో అయిపోవచ్చు. ఐ మీన్ ఇప్పుడు బికాజ్ ఈయన డెబ్యూటెంటే మాట్లాడుకుంటే, ఒక సినిమా అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మధ్యలో ఆగిపోయింది, ఏదో నాకు తెలియదు ప్రాపర్గా. లేదండి, అయిపోయింది. కోవిడ్ వల్ల దాన్ని రిలీజ్ చేయలేదు. సో తర్వాత ఆయన ఏమనుకున్నారంటే, ఒక ఫ్యామిలీ పర్సన్ గా బాయ్ నెక్స్ట్ డోర్ గా నేను వెళ్తే జనాలకు ఆకట్టుకున్న తర్వాత ఫస్ట్ సినిమా ఆయనలో ఉన్న ఒక యాక్షన్ అన్నది ఏదైతే ఉందో ఆ యాంగిల్ తో చూపిద్దామని. ఇప్పుడు మనం ఒక ఫుడ్ తినేటప్పుడు మనకి సాంబార్ కావాలి, పప్పు కావాలి, కూర కావాలి, అన్నీ కావాలి. అన్ని అలా అంతా అయితేనే అది మన కంప్లీట్ మీల్. అలాగే ఒక యాక్టర్ అన్న ఆయన అన్ని ఫిల్మ్స్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఆయనకి ఎక్కడో అది అదృష్టం. కొన్నిసార్లు
మనకి దురదృష్టం కూడా అదృష్టం అనే అనుకోవాలి. ఎందు గురించి అంటే ఆయన లైఫ్లో ఇంత పెద్ద వాళ్ళతో ఇంట్రడ్యూస్ అవ్వాలని రాసి పెట్టుంది. బికాజ్ ఆయన నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇళయరాజా సార్ ఇచ్చారు, అది ఫస్ట్ టైం. ఎంతమంది హీరోలకు కళ ఉంటుంది, అలాగే నాలాంటి ఎంతమంది డైరెక్టర్స్కి డ్రీమ్ ఉంటుంది రాజా సార్తో పనిచేయాలి, తోట సార్తో సెట్స్ వేయించుకోవాలి, అలాంటి సెట్స్లో మనం ఉండాలి, మనం చూడాలి, నేర్చుకోవాలి అని. సో కీరవాణి సార్ ఇందుకు వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం అని ఒక సాంగ్ రాశారు సినిమాకి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మా అదృష్టం అండి. అంటే మీ ఇద్దరం చాలా జెన్యున్గా వర్క్ చేశాం సార్, బికాస్ హీఈస్ అ వెరీ జెన్యున్ పర్సన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి. అంటే ఇప్పుడు డబ్బు ఉంటే హీరో అయిపోతారు అనేది చాలా మంది భావన. డబ్బు ఉంటే ఈజీగా హీరో అయిపోతారు బికాజ్ వాళ్ళే మీరు అంటే రీజన్ ఏంటంటే ఈయన ప్రొడ్యూసర్ కాబట్టి ఈ కమెంట్ కొంచెం వినిపిస్తుంది మీకు రెగ్యులర్ గా. బట్ ఈయనలో కసి ఏంటి, ఈయనలో ఉన్న ప్యాషన్ ఏంటి అనేది మీరు మాత్రమే చెప్పగలరు, వర్క్ చేశారు కాబట్టి. అంటే యాజ్ అన్ యాక్టర్ హీఈస్ అన్ ఎవ్రీ టైమ్ హీఈస్ ఎ స్టూడెంట్. ఆయన ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకునేవాడు. ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి ఏంటి ఇదేంటి అదేంటి. బట్ మీరు అడిగిన దానికి స్ట్రైట్ పాయింట్ ఆన్సర్ టు పాయింట్ ఏంటంటే డబ్బులుంటే సినిమా చేయగలం కానీ యాక్టర్ అవ్వలేరండి. అదైతే పర్ఫెక్ట్. అంటే హీరో అన్నది ఎనీ యాక్టర్ ఈజ్ అ హీరో. ఒక 70 years ముస్లాన్ మ్యాన్ సినిమా తీస్తే హీఈస్ ఓన్లీ అ హీరో ఆఫ్ ద ఫిలిం. ఒక 6 సంవత్సరాల పిల్లోని తీస్తే సినిమాకి ఎవర్రా హీరో అంటే ఆ చిన్న పిల్లోడే. ఇప్పుడు తారే జమీన్ పర్ సినిమాకి మీరు అమీర్ ఖాన్ హీరో అని అనలేదు. సో హీరో అన్న వర్డ్ తప్ప ఫిలిం అయితే చేయగలరు సార్. డబ్బులు ఉంటే మనం ఫిలిం చేయగలం, కానీ అది బియాండ్ ఫిలిం కన్నా బియాండ్ ఇట్ షుడ్ బి అ మెమరబుల్ ఫిలిం ఆర్ ఇట్ షుడ్ బి వండర్ఫుల్ థింగ్ అని అనుకున్నప్పుడు మాత్రం ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అండి. వీ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి నా మీద అన్న భయం ఇంకా ఎక్కువ ఉంటుందండి ఎప్పుడైనా సరే. సో నేను ఎప్పుడు కూడా ఆయనకి ట్రై టు డిఫరెన్షియేట్ దోస్ టూ థింగ్స్ ఆయనకి ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి వెళ్తున్నాను. మీరు కమెంట్స్ చదువుతారో లేదా అంటే మీ వీడియోస్ కాబట్టి మీరు చూసుంటారని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచెస్ కింద తాగేసి వచ్చినట్టున్నాడు అనే కమెంట్ వినిపిస్తుంది. అంటే కొంతమంది పాజిటివ్ ఎలా పెడతారంటే పాపం ఈయన కొంచెం వాళ్ళ డాటర్ని కోల్పోయినప్పటి నుంచి కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటున్నారు సార్, ఎందుకో ఒకప్పుడు ఎలా మాట్లాడేవారు ఆయన మాటలు, ఐ మీన్ ఒక లిరిసిస్ట్ ఎలా మాట్లాడతాడో పదాలు సమకూర్చుకుని అంత ఆ రేంజ్లో మాట్లాడేవారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళతో ట్రావెల్ అయిన ఎక్స్పీరియన్స్కి. బట్ ఇప్పుడు ఏంటో కొంచెం ఎక్కడ పాయింట్ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం ఇలాంటివి చూసి చాలా మంది ఏమంటున్నారంటే ఆ స్పీచ్లో తాగేసి వచ్చాడా అనే కమెంట్లు పెడుతున్నారు. సో దానికి మీరు క్లారిటీ ఇవ్వగలరు మీరు స్టేజ్ మీద ఆయనతో పాటు? డెఫినెట్లీ అండి. ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే హీ ఓంట్ డ్రింక్ అండ్ కమ్ అండి. ఇదైతే యాజ్ అ డైరెక్టర్గా నేను ఆయనతో 35 రోజులు పనిచేశానండి. సో అది వెరీ రాంగ్. అండ్ ఎందు గురించి అంటే ఒక 60 నుంచి 70 years ఉన్న మనిషి మీద మనం అలాంటి కామెంట్ చేయడం తప్పు. ఫస్ట్ సరే, చేతిలో ఫోన్ ఉంది, కిందన టైపింగ్ ఒక ఆప్షన్ ఉంది, మనం ఏదైనా టైప్ చేయొచ్చు. అది కాకుండా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరినైనా యారా అబ్బాయి ఏంట్రా ఆయన ఎవరు మీరా అని అంటే అదొక గ్రాండ్ ఫాదర్ లాంటి పర్సనాలిటీ అది. సో అది అంత లెవెల్లో ఉన్న వ్యక్తిని అంటే మనం తప్పుగా మాట్లాడచ్చు. బట్ అంతకన్నా చిన్నపిల్లల్ని కానీ వాళ్ళు ఏదైనా అంటే దట్ మనం ఒక బ్లెస్సింగ్గా తీసుకోవాలి దాన్ని. అంత అంటే ఇప్పుడు మీరు నచ్చితేనే కదండి మీ మీద ప్రేమైనా కోపమైనా ద్వేషమైనా ఉంటుంది ఎప్పుడైనా. సో తాగి అదంతా కరెక్ట్ కదండి, అదేం లేదు. ఫ్రాంక్లీ ఏంటంటే కొంచెం ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మీరు నన్ను పాయింట్ అడిగినప్పుడు నేను ఒక పాయింట్లోంచి ఇంకో పాయింట్లోకి వెళ్తాను. ఎందు గురించి అంటే ఆ ఎక్సైట్మెంట్ ఏంటంటే మీకు ఇంకొంచెం బాగా చెప్దామని. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయనకున్నంత లెగసీ, అంత పెద్ద 48 years ఆఫ్ ఫిల్మ్, ఇప్పుడు మీరు ఒక మెమరీ అడిగితే ఆ మెమరీ చెప్పడం కోసం ఇంకో మెమరీకి వెళ్తారు. నేను అన్నది ఏంటంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవటం కన్నా ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవటం అంటాను, అంతేనండి. సో మనమేనా అంతే, చాలాసార్లు జరుగుతుంది. మనం ఒక పాయింట్ ఒక చోట స్టార్ట్ చేస్తాం, అవతల మంచి క్వశ్చన్ వేసినప్పుడు దాన్ని వదిలేసి దాన్ని పట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. కరెక్ట్. సో అలాంటిది అంత పెద్ద ఆయన ఏదైనా గురించి అడగండి అంటే, ఇప్పుడు ఒక మొక్క గురించి చెప్పండి అంటే మా ఇంట్లో అని మొదలు పెడతారు ఆయన. మా ఇంట్లో అని ఎందుకు చెప్తారంటే ఆయనకు అంత వయసు ఉంది కాబట్టి, ఇప్పుడు అంత అనుభవం ఉంది కాబట్టి. సో అది ఓపిక ఉన్న వాళ్ళు వింటారండి, ఓపిక లేని వాళ్ళు వినలేరు. మనం ప్రపంచంలో అందరినీ సాటిస్ఫై చేయలేము సార్. కరెక్ట్. అంటే ఇంకోటి ఏంటంటే మీరు యారా అబ్బాయి అని మాట్లాడతారు, అది చాలా ప్యూర్ ఫామ్. ఎగ్జాక్ట్లీ. ఏమ్మా అనే దానికంటే యారా అబ్బాయి అనేది ఒక ప్యూర్ ఫామ్ అని నాకు అనిపిస్తుంది. హీఈస్ నెవర్ డిప్లొమాటిక్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆయన చాలా స్ట్రైట్ గా చెప్తారు. అది కూడా హర్ట్ అవ్వకుండా చెప్తారు.
మనిషిని హర్ట్ చేసే విధానంగా చెప్పరండి. ఇలా వచ్చి నేను ఇలా అనుకుంటున్నా, తర్వాత నీ ఇష్టం అంటారు. సూపర్. సో ఇంకొకటి ఉందండి, మన ఇళయరాజా గారి దగ్గర ఆయన మీరు ఒక మాట అన్నారు, ఆయన ఫ్రెషర్ కొత్తోడు పాతోడు ఏమీ చూడరు, వాళ్ళ వర్క్ ఒకటే చూస్తారని చెప్పి చాలా చాలా మంచి మాట చెప్పారు. అంటే ఒక లెజెండ్ అంతేనండి. ఇప్పుడు నాలాగా భయపడిపోయి నేను 10 సంవత్సరాల నుంచి భయపడిపోయి ఉన్నాను. నాకు ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా నీ కథ బాగుంది పవన్, నీకు సినిమా కావాలా ఇళయరాజా కావాలా అంటే, సరే ఈ సినిమాకి ఇళయరాజా గారు ఉంటే బాగుంటుంది. ఎందుకు చేస్తారు పవన్ ఇళయరాజా నీకు? ఆయన సినిమాలు తెలుగులో నాకు తెలుసు 5, 6, 7 years అయింది సినిమాలు చేసి ఆయన అని రూపేష్ గారిని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మీకు ఇందాక ఒక చెయ్యి ముందు ఉంటుందని చెప్పాను కదా, అలా నా ముందున్న చెయ్యిని కూడా వెనక్కి లాగారు. రూపేష్ సార్ కూడా చాలా మంది చెప్పారు, మీరు కొత్త వాళ్ళు, మీకు ఎందుకు ఇళయరాజా చేస్తారు, మీరు కొత్త ప్రొడక్షన్ హౌస్, అది నువ్వు చెన్నై కూడా కాదు అని ఇలా రకరకాలు. ఒకటి కాదు, ఇందాక మీరు అన్నారు తాగి కామెంట్, ఇలాగ రకరకాలు అనమాట. ఒకటి కాదు, మీ డైరెక్టర్కి కొంచెం పిచ్చి ఉంది, పిచ్చి ఉంటే ఇళయరాజా, పిచ్చి ఉంటే ఇళయరాజా పాటలు ఏమనాలి, మీరు అసంభవం అని చెప్పారు కదా ఫస్ట్ ఒక మాట. అలా చాలా మంది మన అందన ఆకాశానికి నిచ్చలేయకూడదు, ఇలా ఎవరు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారండి. బట్ ఎక్కడో చెప్పాను కదండి, ఇద్దరు వేవ్లెంత్ ఆయనది నాది ఒకటే. అండ్ ఇంకొకటి అంటే మీరు ఇప్పుడు చాలా మంచిగా చెప్పారు ఆయన క్యారెక్టరైజేషన్ అంటే ఒక కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారండి. బట్ ఆయన మీద ఒక నింద ఏమైనా ఉందంటే, కొన్నిసార్లు ఈ సోషల్ మీడియాలో నెటిజన్లు మీరు చూసే ఉంటారు మీమ్స్, అంటే ఆయన ఒక్కొక్కసారి ఏదైనా సినిమాలో ఆయన ట్యూన్ వాడినప్పుడు ఆయన కేసు పెట్టడం ఇలాంటివి చూసి ఏంటి ఈయన కొంచెం ఇంత లెజెండ్, ఇంత మాస్ట్రో, ఇలాంటి పేర్లు ఉన్న ఆయన కొంచెం ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. సో దాన్ని అలాంటి మిస్కన్సెప్షన్ ఈరోజు బ్రేక్ చేయాలంటే మీరు చెప్పాల్సింది ఏంటి, ఇంత మంచి వ్యక్తి ఎందుకు ఆ టైంలో ఇలా చేస్తున్నారని కొంతమంది ఇలా అపోహ ఉంది, దానికి మీరు ఏమైనా ఆన్సర్ చేయగలరా? అంటే మీరు గెస్ట్ చేయగలిగింది. సరే అండి, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఉంది, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ ఇంటర్వ్యూ ఇది ట్రెండింగ్లో ఉంది, ఓకే. సడన్గా మీరు ఇలాగే నన్ను అడుగుతుంటే మధ్యలో ఆపేసి ఈయన వేసుకున్న పింక్ కలర్ షర్ట్కి ఈయన ఇంటర్వ్యూ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా, ఈయన ఇంటర్వ్యూర్ అంట ఇలా ఉంటుంది అని వాడారే అనుకోండి, ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ రైట్? రాంగ్. ఓకే, ఇదే మీ దగ్గరికి వచ్చి భయ్యా మీ వీడియో చూశాను చాలా బాగుంది, ఆ వీడియోలో చిన్న ఎడిట్ చేసుకుని నేను ఫేమస్ అవుదాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది రెండింటికి డిఫరెన్స్ అదే. అడిగి తీసుకోవటం వేరు, లాక్కోవటం వేరు. కరెక్ట్. లాక్కున్నప్పుడు కోపం వస్తుంది, అడిగి తీసుకుంటే ప్రేమ ఉంటుంది, ఇవ్వాలనిపిస్తుంది, పని చేయాలనిపిస్తుంది. అంటే నాకు అర్థమైంది మాత్రం ఇంతేనండి, అది అవునా కదా నాకు తెలీదు. బట్ ఆయన చూసిన పద్ధతి అంటే నేనేమిటంటే ఆయన చూడండి లేదండి వరల్డ్లో సీన్ అవార్డ్స్, రివార్డ్స్, నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, నవ్ ఈస్ గోన్ గెట్ భారతరత్న వెరీ సూన్. సో ఇంక అంతకు మించి ఇంకేముంటుందండి? ఆయన చూడండి డబ్బా, ఆయన చూడండి సింగర్సా, ఆయన చూడండి లిరిక్సా, ఆయన చూడండి డైరెక్టర్సా, వాట్ నాట్, హీ హెస్ సీన్ ఎవ్రీథింగ్. సో అలాంటి కమెంట్స్ అన్నది అది మన వివేకానికే మనం ప్రశ్నించుకోవాలండి. సూపర్ సూపర్, చాలా బాగా ఇచ్చారు ఆన్సర్. మూడిట్లకి కూడా ఆల్మోస్ట్ మూడు బ్రేక్ చేశారు, మిస్కన్సెప్షన్స్ మూడు బ్రేక్ చేశారు. అలా కాదు అంటే మనం ఇప్పటికే చాలా బ్యాడ్గా మనం వెళ్తున్నాం. అంటే యూస్ఫుల్ థింగ్స్ని సరిగ్గా యూస్ చేసుకోకుండా రాంగ్ కమ్యూనికేషన్గా, రాంగ్ థింగ్స్గా మనం వెళ్తున్నాం. సో జడ్జిమెంట్ ఈజీ అయిపోయింది కదండి సోషల్ మీడియా ఉండడం వల్ల, మనం ఎవరినైనా జడ్జ్ చేయొచ్చు. అంటే పరిస్థితులు మన చేపిస్తాయండి డెఫినెట్లీ. అంటే పరిస్థితుల ప్రభావం మన మీద చాలా ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో. కాకపోతే ఏంటంటే ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ ఏదో కనీసం ఇప్పుడు రోజుకి నేను 10 పనులు చేస్తే 10 పనులు పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటాం, కానీ జరగవు, అవ్వదు. సో ఫస్ట్ లవ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు గొప్పగానే మిగిలిపోతాయి లైఫ్లో, గొప్ప మెమరీగా మిగిలిపోతాయి. సో షష్టి పూర్తి ఒక 10 ఏళ్ళ తర్వాత ఇది ఒక అద్భుతమైన కెరియర్ ఉండొచ్చు, అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో పెద్ద పెద్ద బ్యానర్స్లో చేసి ఉండొచ్చు. బట్ ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది కాబట్టి 10 ఏళ్ళ తర్వాత దీన్ని గుర్తెచ్చుకుంటే ఏం గుర్తొస్తాయి? ఒక 3 థింగ్స్ చెప్పండి. 10 ఏళ్ళ తర్వాత గుర్తొస్తే నాకు గుర్తొచ్చేది డెఫినెట్లీ ఫస్ట్ అయితే టైటిల్ అండి. బికాజ్ ఆ టైటిల్ నన్ను ప్రతి చోట రెడ్ కార్పెట్ వేసింది నాకు. అంటే టైటిల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే నేను రాసుకున్నప్పుడే నాకు టైటిల్స్ అంటే చాలా ఇష్టం. నేను కొన్ని టైటిల్స్ చూసి సినిమాలకి వెళ్ళేవాడిని చిన్నప్పుడు, మాది వైజాగ్ బేసికల్లీ. సో టైటిల్ నచ్చితే కొత్త పాత తెలుసున్న హీరో ఎవరు, తమిళ్ రీమేక్ ఫిల్మ్లు కూడా వెళ్ళిపోయేవాడిని, హిందీ రీమేక్స్, సగానికి సగం భాష నేర్చుకున్నది సినిమాల నుంచే. త్రివిక్రమ్ గారు ఒక మంచి మాట చెప్పారు, నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది ఆయన చెప్పింది. సిగరెట్లు కాల్చి పాడైపోవడం కన్నా, ఒక వీధి బయట నుంచి అమ్మాయిలు నేర్పించడం కన్నా
2 గంటలు సినిమా థియేటర్కి వచ్చి ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం గొప్పదని చెప్పాడు ఆయన. దట్స్ అ పర్ఫెక్ట్ థింగ్. అంటే మనం మంచి చూపించాలన్నా, చెడ్డ చూపించాలన్నా, స్టైలిష్ చూపించాలన్నా, ఆర్థోడాక్స్ని చూపించాలన్నా, వింటేజ్ చూపించాలన్నా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఫిలిం. మీరు స్వర్గాన్ని ఎప్పుడైనా చూసారా? లేదు. మీకు నరకం ఎలా ఉంటుందో తెలుసా? బట్ మీరు సినిమాలో చూపిస్తాంగా. నిజంగా మీరు విశ్వాన్ని చూడగలరా? లేదు. సింపుల్. సో వీ కెన్ క్రియేట్ థింగ్స్ అన్నప్పుడు వై కాంట్ వి క్రియేట్ ఎమోషన్? షష్టిపూర్తిని ఎందుకు క్రియేట్ చేయకూడదు? చచ్చిపోతున్న మీ ప్రేమను మళ్ళీ ఎందుకు పుట్టించకూడదు? ప్రతిదీ వస్తుంది కదా, ఒక లీఫ్ పోతే మళ్ళీ ఇంకో సీడ్ వేస్తే వస్తుంది. సో ఏంటంటే మనం ఉండగా మన దురదృష్టం ఏంటంటే కోల్పోయినప్పుడు మనం దాన్ని ఏం చేయలేం. బట్ ఉన్నప్పుడు మాత్రం మనకున్న షెడ్యూల్లో వాళ్ళకన్నా పెద్ద టైమింగ్ ఏం లేదు. బికాజ్ వాళ్ళు ఆ టైం తీసుకుంటేనే మనం పుట్టాం. వాళ్ళిద్దరు ఆ టైం ప్రాపర్గా ప్లాన్ చేశారు కాబట్టి మనం వచ్చాం. సో వాళ్ళు ప్లాన్ చేసి ఇచ్చిన టైంని మనకి బతకరాని టైం ఇచ్చినప్పుడు మనం వాళ్ళకే టైం ఇవ్వకపోతే ఎలా? సో వీ నీడ్ టు గివ్ స్పేస్, వీ నీడ్ టు గివ్ ఫ్రీడమ్, వీ నీడ్ టు గివ్. అలానే తల్లిదండ్రులను స్ట్రిక్ట్గా నువ్వు అక్కడికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళక వాళ్ళతో మాట్లాడికి వీళ్ళతో మాట్లాడికి ఈ తిండి తినక అది తినక. లెట్ దెమ్ డూ దేర్ జాబ్. యూ బీ సపోర్ట్. చిన్నప్పుడు మిమ్మల్ని చేపట్టుకుని మీ నాన్నగారు నడిపిస్తారు. అదే వయసు అయిపోయిన తర్వాత మీరు చేపట్టుకుని నడిపించాలి. బట్ మీరు ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో ఉండి ఉద్యోగాలు సంపాదిస్తూ నర్స్ని ఎవరినో పెడతారు. హీ వోంట్ గెట్ దట్ ఫీల్. చిన్నప్పుడు మిమ్మల్ని అదే నాన్న కాకుండా వేరే ఇంట్లో పన్నమ్మ ఎవరైనా నడిపిస్తే మీకు తెలియదు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మీ తండ్రి నువ్వు మాట అన్నా మీరేం రియాక్ట్ అవ్వరు. ఇందులో కొడుకు ఇలాగే రియాక్ట్ అవుతాడు. అదే యాక్షన్ సీక్వెన్స్. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు గౌరవం ఎంత ఇస్తామో ఆ గౌరవం పోతున్నప్పుడు దాన్ని సరి చేయడం కూడా మగాళ్ళ లక్షణం. సో వీ బాయ్స్ ఆర్ లైక్ దట్. సో బాయ్స్ అంటే మనం ఆ మ్యాన్ అంటే ఆ మ్యాన్గానే ఉండాలి మనం. సో మన నుంచి కొన్ని విషయాలు కొంతమంది నేర్చుకోవాలి. వీ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ డెఫినెట్లీ అంటే ఆ కొడుకు తాలూకు పవర్ ఏంటా అన్నది వాళ్ళకి తెలియాలి. అంతేగాని కొడుకు సంపాదిస్తాడనో ఇంకోటనో కాదు. అసలైన సంపాదన ఏంటంటే వాళ్ళిద్దరిని కలిపి ఆనందంగా చూసుకోవటం పెద్ద సంపాదన మనకి. దట్స్ వాట్ మేడ్ మీ టు రైట్ అండ్ మేక్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. సో నెక్స్ట్ ఏంటి సార్, ఎలాంటి ప్రాజెక్ట్స్ బకెట్ లిస్ట్ పెట్టుకున్నారు? ఐ మీన్ మీ డెఫినెట్గా అండి. నాది అంటే ఐ హ్యావ్ సబ్ ఫ్యూ స్టోరీస్ లైక్ ఎవ్రీ స్టోరీ మ్యాక్స్ ఇట్ విల్ బి లైక్ నెరేటివ్ ఫిల్మ్స్ అండి. ఇలాగే ఉంటాయి. అంటే నాట్ ఇన్ టు ద ఫ్యామిలీ అండ్ ఐ టెల్ నెక్స్ట్ జానర్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ మేము చెప్తాను అనదర్. బట్ ఇట్ షుడ్ బి యూజ్ఫుల్. అంటే నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఇప్పుడు ఇంటర్స్టెల్లర్ లాంటి ఫిల్మ్స్, గ్రావిటీ లాంటి ఫిల్మ్స్, లేదంటే సంథింగ్ అదర్ లైక్ వరల్డ్ ఫిల్మ్స్ లైక్ అంత దానికన్నా మన పక్క నుండి మన ఎదుర్కొండా చూస్తూ అంతరించిపోతున్న విషయాలకి కొంచెం ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని అనిపించింది అండి. అంటే ఇంత సెల్ ఫోన్స్, ఇంత టెక్నాలజీ, ఇంత వీడియో కాల్ పెట్టుకుని ఎదుర్కొండా మాట్లాడుకుని టైంలో మన వీడియో కాల్స్ని దాన్ని తిట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాం. ఇదే రాజేంద్ర ప్రసాద్ గారి లవ్ స్టోరీ నేను అప్పట్లో చెప్పిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి వస్తుందంటే ఆ టైంకి వస్తుందంటే మనం అది క్యాలిక్యులేట్ చేసుకుని బట్టలు వేసుకుని రెడీ అయ్యి ఆ టైం కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళం. అవును, కరెక్ట్. సో ఫ్రెండ్ ఒకటి అరే 6 o'clock వస్తాను క్రికెట్ గ్రౌండ్ కంటే వాడు వచ్చేంత వరకు మనం వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు బ్యాట్ పట్టుకున్నావా, కిందకి దిగుతున్నావా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఎంతసేపట్లో వస్తున్నావు, ఎవ్రీ మినిట్ వీఆర్ ఓపెన్ అప్ అయిపోయింది. అంత ఓపెన్ అప్ అయిపోయి మనం లీవ్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఎందుకు టైం లేదు మనకి. కరెక్ట్. సో దట్ ఈస్ ద అంటే యూత్ చాలా మంది అడిగారు మీరు యూత్కి ఏం చెప్తారు. యూత్ అంటే యూత్కి తల్లిదండ్రులు ఉండరా, యూత్కి సిస్టర్ వాళ్ళు ఉండరా? యూత్ అంటే వాళ్ళే కదా. వాళ్ళు ఇప్పుడు వెళ్ళండి క్రికెట్ ఆడుకుని వెళ్ళి అమ్మ అన్నం పెట్టు అంటాడు. మరి అలాంటిది మదర్ గురించే కదా సినిమా తీస్తుంది. అంటే మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్స్ అంటే యూత్ ప్రెసెంట్. అదే ఆ ఎనర్జీలో కొంచెం యూజ్ చేయాలి ఫ్యామిలీకి. డెఫినెట్లీ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఎలా అయిపోయిందంటేనండి, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ పోస్టర్ ఇమేజ్. చాలాసార్లు నేను చూశాను. అంటే సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ వండర్. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి గెటప్ వేసుకుని అయ్యప్ప స్వామి వెంకటేష్ మన రజనీకాంత్ సినిమాలో బాబా లాగా స్టిల్స్ తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు. అంటే కాస్ట్యూమ్ మీద లేదంటే దేవుడి మీద ఉన్న ప్రేమతోనా అన్నది ఇప్పుడు అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. సో విడిపోవాలి 1 monthలోనే విడిపోతున్నారు అని అడిగినప్పుడు నన్ను 2-3 ఇంటర్వ్యూస్ అడిగారు ఇదే క్వశ్చన్. సార్ కాస్ట్యూమ్ ఎంతవరకు ప్లే చేస్తాం సార్ ప్రెసెంట్ రియల్ లైఫ్లో అని. కాస్ట్యూమ్ ఈజ్ ప్లేయింగ్ ఐ మచ్ రేంజ్.
ఒకప్పుడు ప్రెసిడెంట్ గారు వస్తున్నారంటే ఆయన తెల్ల పంచి, ఆయన బుల్లెట్, కళ్ళద్దాలు చూస్తే ఆ ప్రెసిడెంట్ లుక్ అని. ఇప్పుడు నవ్ ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ బుల్లెట్, ఎవ్రీబడీ ఈజ్ వేరింగ్ వైట్ షర్ట్. ఒకప్పుడు బట్టలు చూసి మనల్ని గుర్తుపెట్టేవారు, వీడు చదువుకున్నాడా, వీడు టీచరు, వీడు డాక్టర్, వీడు లాయర్ అని. ఇప్పుడు వీ కాంట్ గెస్. కరెక్ట్. కాస్ట్యూమ్ హ్యాస్ డిఫైన్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్. అలాగే మన టెక్నాలజీ ఆల్సో ఇట్ వాజ్ యూస్డ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్గ్రేడెడ్. సో అలాంటి అప్గ్రేడెడ్ అయ్యి కొన్ని ఉద్యోగాలు, సంస్థలు పోతున్నాయి. మనకి చిన్నప్పుడు దొంగ పాస్పోర్ట్లు అని అనేవారు, మనకు తెలియదు అప్పటికి, నాకు ఇంకా పాస్పోర్ట్ కూడా రాలేదు అప్పటికి. బట్ ఇప్పుడు దొంగ పాస్పోర్ట్ క్రియేట్ చేసే ఛాన్సే లేదు, బికాస్ మీ రెటీనా చెక్ చేస్తుంది. రెటీనా మీరు తప్ప ఇంకోటి రాదుగా. ఒకప్పుడు అంటే ఫోటో ఉండేది, ఆ ఫోటోని మార్చచ్చు అంటే సినిమాల్లో చూసాం మనం. కొన్ని థింగ్స్ ఈస్ బీన్ అప్గ్రేడెడ్. అలా అప్గ్రేడెడ్ అవుతున్నప్పుడు మన తల్లిదండ్రులు ఇంకా బాగా చూసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా సరే మా డాడీ ఏం చేస్తున్నారో నేను చూస్తుంటా ఎదురుకుండా. మా డాడీ నా సెట్స్లోనే ఉంటారు. నేను ఎప్పుడు సార్కి అదే చెప్పాను, సార్ యూ ప్లీజ్ ప్రొవైడ్ 1 extra ticket or extra place for me, because my father wants to see all the things. బికాస్ రిటైర్మెంట్ ఏజ్, కొడుకు పని చేస్తున్న చూడటం తప్ప అంత గొప్ప విషయం ఇంకేముంటుంది ఆయనకి. దట్ వాళ్ళ టైంలో ఉన్న హీరోస్ వీళ్ళందరూ. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫిల్మ్స్ అన్ని మా మమ్మీ డాడీ వెళ్ళి చూసేవారు. సో అలాంటి వాళ్ళు నేను డైరెక్ట్ చేస్తానంటే దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ వాట్ ఐ కెన్ గివ్ ఇట్ టు మై డాడ్ దాన్ గివింగ్ అప్ ఎ విలా. ఓ విలా కొనిచ్చేదానికన్నా ఆయన చిన్నప్పుడు ఆయన లేడీస్ టైలర్ ఇవి చూసి నాన్నగారు మా మమ్మీ వెళ్ళి ఆ ఇళయరాజా గారు పాటలు పాడుకుంటూ ఆ గోదావరి ఒడ్డుల మీద వాళ్ళు తిరిగిన వాళ్ళు రాజమండ్రి. సో దాన్ని నేను మళ్ళీ రీక్రియేట్ చేసి నవ్వు అదే ఇళయరాజా సార్ని మా డాడీ చూశారు, రాజేంద్ర ప్రసాద్ సార్తో స్పీక్స్ వెరీ క్లోజ్, అర్చన మ్యామ్తో స్పెండ్ చేశారు, రూపేష్ సార్, ఎవ్రీబడి. అంటే దట్స్ హౌ వీ షుడ్ గివ్ ఎ వండర్ఫుల్ థింగ్స్ టు అవర్ పేరెంట్స్ అని అనుకుంటారు, నాట్ ఓన్లీ మనీ. కరెక్ట్. సో యా అంటే ఒక క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ అడిగి నేను ఎండ్ చేస్తున్నాను. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఒక మన కోసం ఒక అమ్మాయి వస్తుందంటే వెయిట్ చేసి చేసుకోవడం ఇవన్నీ. మీరు ఇలాంటి సినిమాల వల్ల ఏంటంటే ఒక క్యారెక్టరైజేషన్, అంటే ఒక మనిషి మంచోడు ఎలా ఉంటాడు అనేది మనం ఎప్పుడు ప్రాపర్టీస్ చెప్పలేం, క్వాలిటీస్ చెప్పలేం. ఈ క్వాలిటీస్ ఉంటే మంచోడు, ఈ క్వాలిటీస్ లేకపోతే చెడ్డోడు అని ఎప్పుడు చెప్పలేం ఒక మనిషిని. ఎందుకంటే మంచితనం అనేది వేరు, పెరిగిన విధానం బట్టి సంస్కారం నేర్చుకుంటూ ఉంటాం. అంతే. ఒక రోజులో కోడింగ్ చేయడానికి మనం ఏఐ కాదు, ఒక రోబో కూడా కాదు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఏం ఫాలో అవుతుందంటే ఆల్ఫా సిగ్మా, ఓ ఈ క్వాలిటీస్ ఉంటే ఆల్ఫా, ఈ క్వాలిటీస్ ఉంటే సిగ్మా అనే జనరేషన్ లో ఉన్నారు. సో మీరు క్రియేట్ చేసింది ఎవరు? యా అది క్రియేట్ చేసిన హ్యూమనే కదా. యా. ఇప్పుడు మీరు డీకోడింగ్ ఆఫ్ చాట్ జీపీటీ తీసుకున్నా, ఏఐ తీసుకున్నా, ఆ ఏఐని చాట్ జీపీటీని ఒక ఇంజనీర్, ఒక టెక్నికల్ పర్సన్ క్రియేట్ చేశాడు. అవును. హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక హ్యూమన్ బీయింగే దాన్ని క్రియేట్ చేశాడు. అల్టిమేట్గా మన వర్క్ ప్రాసెస్ స్పీడప్ అవ్వాలని. యూ గాట్ మై పాయింట్. బట్ నెవర్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బికమ్ ఏ హ్యూమన్. అని అనేది ఆల్ఫా సిగ్మా అనే ఒక క్యారెక్టరైజేషన్స్ ఫాలో అవుతున్నారు. లైక్ యానిమల్ సినిమాలో హీరో ఆల్ఫా అని చెప్పి తనే చెప్తాడు థియరీ. అప్పటి నుంచి ఇంకా బాగా ట్రెండ్ అయింది. మీకు ఈ రీల్స్ నేను ఆల్ఫా వాడిని, నేను సిగ్మా అని లాక్ కొట్టేస్తే, అంటే ఒక మహిళ కొట్టిందంటే తిరిగి కొట్టేస్తే వెంటనే సిగ్మా అని వేస్తున్నారు అక్కడ, లేదంటే ఆల్ఫా అని వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్ఫా అంటే తిరిగి కొట్టేయాలి, సిగ్మా అంటే పడకూడదు ఎవరి దగ్గర. కొన్నిసార్లు పడాలి, అవసరం ఏముంది. ఇప్పుడు ఒక మహిళ కొట్టింది, వెనక్కి వెళ్ళిన తర్వాత ఆమె రియలైజ్ అయిన తర్వాత వచ్చి ఆమె ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు. బట్ సంస్కారవంతుడు ఏం చేస్తాడు, ఒక మహిళ కదా, పబ్లిక్ లో కొట్టినా పడతాడు. అదే మనం పెరగటం. ఇందాక మీకు చెప్పాను, తండ్రి చేయి పట్టుకుని తీసుకెళ్తే లక్షణాలు చెప్తాడు. తండ్రి లక్షణాలు నీకు తెలుస్తాయి, తండ్రి అడుగుజాడల్లో నువ్వు నడుస్తావు. కానీ అదే ఒక మీ ఇంట్లో మెయిడ్ ఎవరైనా తీసుకెళ్తే నిన్ను పడిపోకుండా చూస్తుంది అంతే, అంతేగాని నువ్వు ఎలా నడవాలో చెప్పదు ఆవిడ. తండ్రి మనం ఒక చెప్పుకు ఒక చెప్పు వేసుకుంటే, రివర్స్ వేసుకుంటే సరి చేస్తారు. బట్ దే డూ దేర్ జాబ్. పొద్దున్న 9 నుంచి సాయంకాలం 6 వరకు మీ పిల్లల్ని మేము చూసుకుంటామని అంటే పిల్లల్ని చూసుకుంటారు. టైంకి పాలు ఇచ్చామా, టైంకి ఇచ్చామా, అంతకు మించి ఇంకోటి ఇది జీర్ణం అయిందా, తేనిపు వచ్చిందా, లేదా ఆ పిల్లకి 4 సార్లు 4 అడుగులు వేయిద్దామా, ఈ అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండదు. ఎక్స్ట్రా కేర్ ఎందుకు ఉంటుందంటే అది మీరు ఆ డిఎన్ఏ అయితేనే మీకు ఆ ఎక్స్ట్రా కేర్ ఉంటుందండి. సో ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఎంతమంది ఫాదర్స్ నుంచో పెట్టినా మీ బాబు మీ దగ్గరికి వస్తాడు. మీరు కోటీశ్వరుడైనా, మీరు చిరిగిపోయిన చొక్కా వేసుకుని నుంచున్నా నాన్న మీ కొడుకే వస్తారు పరిగెట్టుకుని. సో అది తెలియని బాండ్ దేవుడు ఒకటి ఇచ్చాడు మనకి. సో అలాంటిది మనల్ని పుట్టించినప్పుడు మనమే తల్లిదండ్రులు ఇద్దరు విడిపోతుంటే నాన్న ఆస్తి వస్తుంది, అమ్మ ఆస్తి వస్తుంది అని మనం కూర్చుని ఉండడం అన్నది అది ఎక్కడో కరెక్ట్, బికాజ్ మనకు నేర్పించిందే వాళ్ళు కదండి. సో నేనేం కొత్త పాయింట్ ఏదో అంతరిక్షంలో జరుగుతున్న విషయాలు ఏం చెప్పలేదండి. మన దగ్గర ఉన్న చుట్టూ ఉన్న విషయాన్నే దానికి కొంచెం హై వాల్యూమ్ ఆఫ్ ఎ సౌండ్ లైక్ ఇళయరాజా సార్,
high spectacular visuals with a deep intention performances like Archana madam. ఇప్పుడు అర్చన మేడంని ఎందుకు తీసుకున్నాం అంటే అర్చన మేడం మీకు తల్లిలా అనిపించాలి. ఇవి సూపర్ ఉన్నారా అన్న పదం రాదు. యు గాట్ మై పాయింట్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. ఒక తల్లిని చూస్తే నేను ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను, చాలా బోల్డ్ గా చెప్తున్నాను. ఇప్పుడు నదియా గారు పవన్ కళ్యాణ్ గారికి అత్త. ఓకే, ఆవిడని చూసిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అంటే ఓకే అది వేరు, అది ఒక డిఫరెంట్, అది కమర్షియల్ ఫార్మేట్ కాబట్టి వేరు. బట్ థింగ్ ఏంటంటే చాలా మంది నదియా గారు ఈ ఏజ్ లో ఎలా ఉన్నారు ఇదే ఆలోచించారు తప్ప ఈ ఫీల్ రాదు. సీరియస్ మాట్లాడు, బట్ బికాస్ అది కంప్లీట్ కమర్షియల్ ఫార్మేట్ కాబట్టి వాళ్ళు సర్ప్రైజ్ చేయాలి ఆడియన్స్ అనే వేరే ఉద్దేశంతో తీసుకొచ్చారు. బట్ మీరు అన్న లాజిక్ అది దీనికి అవసరం, దానికి అనవసరం. కరెక్ట్. యా, బికాస్ ఇప్పుడు అత్తలు యంగ్ గానే ఉంటారు, అమ్మలు కొంతమంది తొందరగా పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమంది యంగ్ గానే ఉంటారు. బట్ ఎస్పెషల్లీ కొన్ని విషయాలు డీప్ గా నీకు ఇప్పుడు స్కూల్ అని ఎందుకు పెట్టారు? ఇంట్లోనే చదువుకోవచ్చుగా, టీచర్లు వచ్చి ఇంటికే చెప్పొచ్చుగా. ఎందుకు బ్లాక్ బోర్డ్ బ్లాక్ గా ఉంటుంది, వైట్ గా ఉండొచ్చుగా? ఎందుకు మీరు జిమ్కి వెళ్ళే జిమ్ చేయాలి? దేర్ ఆర్ సర్టెన్ టైం టేబుల్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని విషయాలు కొన్ని విధానంగా చెప్తేనే ఆ విషయానికి ఒక అంటే ఆ విషయం చెప్పాలన్న థాట్ ఫుల్ఫిల్ అయినట్టు. అంటే ఇప్పుడు ఏదైతే మేము ఒక నమ్మేమో ఆ నమ్మకాన్ని ఒక 3 years ట్రావెల్ చేసామో, 1 year ఫర్ ద పోస్ట్, 1 year ఫర్ ద షూట్ అండ్ 1 year ఫర్ ద ప్రీ అండ్ షూట్ అండ్ ద పోస్ట్ అండ్ ఫర్ ద రిలీజ్. మేము దేనైతే ఎంత గట్టిగా నమ్మేమో అన్నది ఆ నమ్మకాన్ని రేపు పొద్దున్న జనాలు యాక్సెప్ట్ చేశారనుకోండి, వీల్ ఫీల్ హ్యాపీ. అది యాక్సెప్ట్ చేయకపోయినా సరే వీల్ ఫీల్ హ్యాపీ దట్ వీ ట్రైడ్ వన్ స్టెప్ to do something good, to show something good. సో ఫస్ట్ స్టెప్కి అన్ని మంచిగా జరగాలని అనుకోవడం కూడా తప్పే, కానీ అలవాటు చేసే ప్రయత్నం. పొద్దున్నే 4 గంటలకు లేవటం ఇబ్బందిగా ఉంటుంది, ఫస్ట్ రోజు ఇబ్బందిగా ఉంటుంది, 2వ రోజు ఇబ్బందిగా ఉంటుంది, 3వ రోజు అలవాటు అవుతుంది. అంతేనండి. ఇలాంటి సినిమాలు చాలామంది ఇంకొంచెం ఇలాంటి ఫిల్మ్స్ చేస్తే దెన్ ఆబ్వియస్లీ జనాలకు అలవాటు పడుతుందండి. బట్ హోల్ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే అంటే చాలామంది అనుకోవచ్చు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మేబీ కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఏమని అంటే ఈ జనరేషన్లో మంచి న్యూ ఇయర్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఇలాంటి టైంలో షష్టిపూర్తి అని చెప్పి ఒక ఇలాంటి సినిమా ఎందుకు తీస్తున్నారు? మేబీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మార్కెటింగ్ మీద, ఐ మీన్ దీని గురించి అంటే మేమెవరు, నాకు సినిమా మాకు మేబీ కెమెరా యాంగిల్స్ కూడా తెలియదు, జడ్జ్ చేసే వాళ్ళకి కూడా, నాకు కూడా. బట్ చాలా మంది ఇలా అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మార్కెట్ మీద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఆడియన్స్ టేస్ట్ మీద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అనుకోవచ్చు. బట్ చాలా నాలెడ్జ్తో మీరు మాట్లాడారు, నాకు అర్థమైంది. మీకు ఒక కంప్లీట్ అనాలిసిస్ ఉంది, బట్ చాలా ఒక మంచి గుడ్ ఇంటెంట్తో మీరు అయితే ఈ సినిమా చేశారని మాకు అర్థమైంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.